T20 ప్రపంచ కప్ అనంతరం టీమిండియా జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రోహిత్ శర్మ T20 క్రికెట్కు వీడ్కోలు పలకడంతో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా నియమిస్తారనుకుంటే గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం హార్దిక్కి బదులు సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా నియమించి షాక్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా తరచూ గాయాల పాలవుతూ ఉండడం కూడా అతడి కెప్టెన్సీ దూరం అవ్వడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. గాయాల కారణంగానే టెస్ట్ క్రికెట్కు కూడా హార్దిక్ పాండ్యా దూరంగా ఉంటూ వచ్చాడు. హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ భారత జట్టు తరపున ఆడాడు. గత 6 ఏళ్లుగా అతన్ని గాయాలు వెంటాడుతూ ఉండడంతో అతడు రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అయితే పాండ్యా ప్రస్తుతం గతంతో పోలిస్తే చాలా ఫిట్ గా ఉన్నాడు. దీంతో అతడు టెస్టులో రీఎంట్రీ దిశగా అడుగులు వేస్తున్నాడు. కాగా ఏ ఆటగాడైనా జట్టులో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ ఆడి వారి సత్తా నిరూపించుకోవాల్సిందిగా బీసీసీఐ ఆటగాళ్లకు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరగనున్న రంజీ ట్రోఫీతో సుదీర్ఘ ఫార్మాట్లో పాండ్యా పునరాగమనం చేయనున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్లో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2024-2025 సీజన్లో బరోడాకు హార్దిక్ ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా హార్దిక్ పాండ్యా షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. నెట్స్ లో రెడ్ బాల్ తో బౌలింగ్ చేస్తున్న ఫోటోలను హార్దిక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీంతో అతడు మళ్ళీ భారత టెస్ట్ జట్టులోకి కంబ్యాక్ ఇవ్వనున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.